సో మనం మాట్లాడుకుంటుంది ఏంటంటేనమ్మా, డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. డిప్రిసియేషన్ లో వేరియస్ ఆస్పెక్ట్స్ చూసుకుంటూ వస్తున్నాము. అందులో మనం చూస్తున్నది ఇప్పుడు ఏంటంటే రిటర్న్ డౌన్ వాల్యూ. ఓకే, సో WDV. సో దీని క్యాలిక్యులేషన్ అనేది మనం చూసామమ్మా. ఓపెనింగ్ WDV తీసుకుంటాం, దానికి యాక్చువల్ కాస్ట్ ని 43(1) ప్రకారం మనకి ఏదైతే యాక్చువల్ కాస్ట్ డిటర్మైన్ చేసామో ఆ యాక్చువల్ కాస్ట్ ని ఎడిషన్స్ రూపంలో యాడ్ చేస్తాము డ్యూరింగ్ ద ఇయర్ పర్చేస్ సంబంధించింది. అందులోంచి మనీ ఇస్ పేబుల్ అంటే సేల్ వాల్యూ ఏదైతే ఉంటుందో సేల్ వాల్యూని మనం మైనస్ చేస్తాము. తీసేసిన తర్వాత WDV బిఫోర్ డిప్రిసియేషన్ వస్తుంది. అక్కడ డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి డిప్రిసియేషన్ మైనస్ చేస్తే మనకి క్లోజింగ్ WDV వస్తుంది. ఓకే, సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి అంటే ఇన్ ద 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి కనుక అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకి బ్లాక్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, అలాగే బ్లాక్ వాల్యూ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలమ్మా. ఈ రెండు కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో ఇందులో అడిషనల్ పాయింట్స్ చూసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చూసి ఆ తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ది డిప్రిసియేషన్. బిఫోర్ దట్ నేను ఎవరిని చదవమంటే వాళ్ళకి చదవండి అమ్మా. మా వెంకటలక్ష్మి. Yes, sir. అడిషనల్ పాయింట్స్ చదవమ్మా. In the case of an SSC who was not required to compute his total income under the provisions of Income Tax Act for any of the previous year or the preceding previous year, the following adjustments shall be made to arrive at the WDV of the assets in accordance with the explanation 6 to section 43(6). ఓకే, ఏమంటున్నాడమ్మా? ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి హూ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు కంప్యూట్ హిస్ టోటల్ ఇన్కమ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఏదైనా ప్రీవియస్ ఇయర్ లో ఆర్ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ లో ఇక్కడ ఇక్కడ ఎస్ఎస్సి అనేవాడు డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయలేకపోతే అప్పుడు ఏంటి అని చెప్పేసి అప్పుడు ఎలాగ అడ్జస్ట్మెంట్స్ చేయాలని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, చదవమ్మా. The actual cost of an asset shall be adjusted by the amount attributable to the revaluation of such asset, if any, in the books of account. Okay. The total amount of depreciation on such asset provided in the books of account of the SSC in respect of such previous year or years preceding the previous year under consideration shall be deemed to be the depreciation actually allowed under this section for the purpose of arriving at the WDV. And ఇక్కడ మనకి ఒక విషయం అమ్మా, ఇక్కడ ఏమంటున్నాడంటే గనక టోటల్ ఇన్కమ్ ని who was not required to compute his total income under the provisions of the Income Tax Act. ప్రీవియస్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ కి ఇన్కమ్ అనేది టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం అసెస్ చేయలేదు, చేయాల్సిన అవసరం లేదు. సో చేయాల్సిన అవసరం లేని కేసెస్ లో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ లో కానీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ లో కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి టోటల్ ఇన్కమ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం రాలేదంట. అలాంటి కేసెస్ లో మనం ఇక్కడ WDV ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి అంటే యాక్చువల్ కాస్ట్ అనేది తీసుకుంటాము, దానికి డిప్రిసియేషన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాము అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. రైట్, నెక్స్ట్. The depreciation actually allowed under clause B shall be adjusted by the amount of depreciation attributable to the evaluation of the asset. ఓకే, సో అక్కడ money payable. ఒక నిమిషం. డిప్రిసియేషన్ అనేది మనం క్లాస్ బి లో ఏదైతే చెప్తున్నామో ఆ డిప్రిసియేషన్ అనేది అడ్జస్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో డిప్రిసియేషన్ అట్రిబ్యూటబుల్ టు సచ్ రివాల్యూషన్ ఆఫ్ ది అసెట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మనం ప్రీవియస్ గా ఏదైతే ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం అసెస్ చేయాల్సిన అవసరం లేదో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ టు దట్ ఎక్స్టెంట్ అడ్జస్ట్మెంట్ అనేది డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్ చేసి మనం ఇక్కడ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ద మనీ ఇస్ పేబుల్ చదవమ్మా. Money is payable in respect of any building, machinery, plant or furniture includes any insurance, salvage or compensation
monies payable in respect thereof. Where any such asset is sold, the price for which it is sold. మనం They- మనీస్ పేబుల్ అంటే కనుక ఏమనుకున్నాం, డైరెక్ట్ గా సేల్ వాల్యూ అని చెప్పేసి చెప్పుకున్నాం. Yes, ఎంతకైతే sir. అమ్మేమో ఆ అసెట్ ని సేల్ వాల్యూ మనం మనీస్ పేబుల్ కింద మాట్లాడుకుంటాం అని చెప్పేసి అని అనుకున్నాం. అలాగే ఒకవేళ ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ అది వస్తే కనుక ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ సాల్వేజ్ వాల్యూ ఆర్ కాంపెన్సేషన్ ఏదైనా వస్తే కనుక ఆ అమౌంట్ ని మనీస్ పేబుల్ కింద తీసుకుంటామని చెప్పేసి అని అంటున్నాడు. అంటే అసెట్ నుంచి ఎంతైతే అమౌంట్ రిలీజ్ అయిందో అంత అమౌంట్ ని మనం మైనస్ చేసేయాలమ్మా. ఓకే, Yes, sir. నెక్స్ట్. The expression monies payable should be understood as amount receivable by the SSC, that is, monies payable to the SSC. అంటే So- డబ్బులు ఎంతైతే వస్తాయో SSC కి రిసీవబుల్ ఎంతైతే ఉంటుందో అదంతటిని కూడా మనం మైనస్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. ఎంతైతే వస్తుందో ఆ అసెట్ ని అమ్మడం ద్వారా కానీ లేకపోతే అసెట్ ని డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేషన్ ద్వారా కానీ ఏదైనా అమౌంట్ మనకు వస్తుంది అనుకుంటే ఆ అమౌంట్ అంతటిని కూడా మనం మైనస్ చేసేయాలంటమ్మా. Yes, sir. నెక్స్ట్. Sold includes a transfer by way of exchange or compulsory acquisition under any law for the time being in force, but does not include a transfer in a scheme of amalgamation in which the transferee is an Indian company. సో సోల్డ్ అంటే బై ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చిన కంపల్సరీ ఎక్విజిషన్ అండర్ ఎనీ లా అన్న ఫర్ ద టైమ్ బింగ్ ఇన్ ఫోర్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అంటున్నాడు. ఇవన్నీ కూడా అంటే కంపల్సరీ ఎక్విజిషన్ లోకి వచ్చిన ఎక్స్చేంజ్ లోకి వచ్చిన ఇవన్నీ కూడా సోల్డ్ లోకి తీసుకుంటారంటమ్మా. ఒకే ఒకటి ఏంటంటే అమాల్గమేషన్ స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇచ్చేస్తే కనుక దాన్ని ఇక్కడ సేల్ కింద తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అది అసలు ట్రాన్స్ఫరే కాదు. రిసిపియంట్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే కనుక అది ఒకటే కండిషన్ ఉంటుందమ్మా. అప్పుడు ఏమవుతుంది, దాని ట్రాన్స్ఫర్ కింద లెక్కేయం, సేల్ కింద లెక్కేయమంట. Yes, sir. నెక్స్ట్. In a case where block of assets are transferred from a private or unlisted public company to a limited liability partnership, the value of block of assets in the hands of LLP shall be the WDV of the block of assets, as in the case of such private unlisted public company as on the date of conversion into limited liability partnership. Explanation. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, ఎల్ఎల్పి ఇంట్రడక్షన్ టైంలో చాలా ప్రైవేట్ కంపెనీలు, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు వీటేంటంటే ప్రొసీజర్స్ ఎక్కువైపోతాయని చెప్పేసి అవన్నీ కూడా ప్రొసీజర్స్ ఎల్ఎల్పీలు తగ్గుతాయని చెప్పేసి ఆ కంపెనీ కన్వర్షన్ కి ఆప్షన్ అనేది ఇచ్చారమ్మా. అంటే అసెట్స్ అనేవి ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎల్ఎల్పి కింద మారితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అసెట్స్ అనేవి ఎల్ఎల్పి లో అసెట్స్ అవుతాయి. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీల అసెట్స్ ఎల్ఎల్పి అసెట్స్ అవుతాయి. ఇలాగా మనకి ఏం చేశారంటే కనుక ఇక్కడ టోటల్ గా కన్వర్షన్ అనేది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎల్ఎల్పి లో కూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్స్ అయ్యి ఎక్కువ పెట్టడం వల్ల ఎల్ఎల్పి అనేది హిట్ మోడల్ కాదమ్మా. సో ఎల్ఎల్పి అనేది అందరూ ఉన్న కన్వర్షన్స్, వీళ్ళు అనుకున్న కన్వర్షన్స్ అనేవి ప్రైవేట్ లిమిటెడ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ నుంచి కన్వర్షన్స్ అనేవి జరగలేదు. కానీ జరిగితే అనేది వచ్చినప్పుడు ఆ కేసు అనేది ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా. ఇక్కడ ఏమైందంటే జస్ట్ ఆ ఫార్మేషన్ మారింది అంతే. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎల్ఎల్పి అయింది, లేదా అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఎల్ఎల్పి అయింది. ఇలా మారినప్పుడు ఏం చేస్తున్నారంటే WDV ఆఫ్ ది బ్లాక్ ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఏదైతే ఉందో అదే అమౌంట్ ని WDV ని లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ లో కూడా తీసుకుంటాం. ఎందుకంటే మనం బిజినెస్ మార్చలేదు, అక్కడ మన అసెట్లు మార్చలేదు, యాక్టివిటీ మార్చలేదు. జస్ట్ ఏంటంటే అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఎల్ఎల్పి అనే పేరు ఒకటే మారింది, అంటే ఫార్మేషన్ మారింది అంతే. సో అలాంటప్పుడు అదే WDV వాల్యూ ఆఫ్ ది అసెట్ ని మనం ఇక్కడ ఎల్ఎల్పి లో కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, నెక్స్ట్. Yes, sir. Where the income of an SSC is derived in part from agriculture and in part from business, chargeable to tax, chargeable to income tax under the head profits and gains of business or profession, the total amount of depreciation shall be computed as if the entire income is business income, and the depreciation so computed shall be deemed to be depreciation actually allowed in computing the WDV. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడాలమ్మా. ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి is derived in part from agricultural and part from the business, chargeable to income tax under the head profits and gains of business or profession. The total amount of depreciation shall be computed as if the entire income is business income, and the depreciation so computed shall be deemed to be the depreciation actually allowed
ఇన్ కంప్యూటింగ్ WDV అనేది చెప్తున్నాడమ్మా. ఏంటంటే కనుక మనకి బిజినెస్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ రెండు కలిపి ఉంటాయి కనుక అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు షుగర్ కేన్ ఉందమ్మా. షుగర్ కేన్ తెలుసమ్మా? Yes, sir. షుగర్ కేన్ నుంచి ఏం తయారు చేస్తారు? Sugar. షుగర్ తయారు చేస్తారు కదా. సో ఈ షుగర్ కేన్ కల్టివేషన్ నేనే చేస్తున్నాను, తర్వాత షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేస్తున్నానమ్మా. Yes, sir. ఓకే, ఈ కల్టివేషన్ నేనే చేస్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేస్తున్నానంట, రెండు నేనే చేస్తున్నానంట. నా దగ్గర బోళ్ళంత ఏదంటే పంట ఉంది. సో ఆ పంటను పండించి అంటే పొలం ఉంది, బోళ్ళంత పొలం ఉంది, అందులో షుగర్ కేన్ అనేది కల్టివేట్ చేసి దాని నుంచి నేనే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ రన్ చేస్తున్నాను. అక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి పంపించి అల్టిమేట్ గా నేను అమ్మేది షుగర్ కేన్ అమ్మా. షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన తర్వాత నాకేమొస్తుంది? షుగర్ వస్తుంది. Yes, ఇప్పుడు sir. నేను అల్టిమేట్ గా సేల్ చేసేది ఏంటి? Sugar. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ ని ఏ ఇన్కమ్ కింద తీసుకోవాలమ్మా? Business income. మొత్తం బిజినెస్ ఇన్కమ్ ఏనా? Yes, sir. మరి కల్టివేషన్ ఏం జరగలేదా? కల్టివేషన్ జరిగితే కనుక దాని మీద వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది కదా. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసమే అంటే కదా ఇక్కడ ఇది ఇక్కడ జనరల్ గా ఎవరైనా రైతు ఉన్నాడు అనుకోమ్మా, వాడు పంట పండించాడు ప్లస్ బిజినెస్ చేశాడు. ఇదేమో బిజినెస్ యాక్టివిటీ, ఇదేమో అగ్రికల్చరల్ యాక్టివిటీ. Yes, sir. సో ఈ రెండు ఉన్నప్పుడు అగ్రికల్చరల్ యాక్టివిటీని బిజినెస్ యాక్టివిటీ రెండు ఉన్నప్పుడు ఇక్కడ మనం వచ్చిన ఇన్కమ్ ని ఎలా బైఫర్కేట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ని ఏదైనా బిజినెస్ ఇన్కమ్ అనుకోకూడదమ్మా, అలాగనే ప్యూర్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ అని కూడా మనం అనుకోకూడదంట. Yes, sir. సో ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ ఇందులో అగ్రికల్చరల్ యాక్టివిటీ ఉంది, ఇందులో బిజినెస్ యాక్టివిటీ ఉంది. పూర్తిగా దీన్ని అగ్రికల్చరల్ యాక్టివిటీ అందామని చెప్పేసానంటే కనుక ఎవరు ఒప్పుకోరు, డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. పూర్తిగా బిజినెస్ ఇన్కమ్ అందాం అనుకుంటే ఎవరు ఒప్పుకోరు, SSA ఒప్పుకోడు. అంతే కదా. ఇందులో మీరు చెప్పిన కల్టివేషన్ అనేది నేను చేశాను కదా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ వాదిస్తాడమ్మా. అవునా కదా? Yes, sir. సో అల్టిమేట్ గా ఈ షుగర్ ని నేను ఏం చేశానంటే ఒక 10 crores సేల్ చేశాను అనుకోమ్మా. Yes, sir. అందులో నాకు ఒక 2 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా. Yes, sir. 2 crores ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఈ ప్రాఫిట్ అంతటిని మనం ట్యాక్స్ కట్టాలని చెప్పేసానంటే కనుక ఈ 2 crores ఇది టర్న్ ఓవర్. ఇదేంటిది? టర్న్ ఓవర్ అంటే సేల్. ఓకే, ఇందులో ఇదేంటి? ప్రాఫిట్ మీద కదమ్మా మనం ట్యాక్స్ కడతాం. Yes, sir. సో ప్రాఫిట్ 2 crores వచ్చినప్పుడు ఈ 2 crores మీద నేను ట్యాక్స్ కట్టాలా సార్ అని చెప్పేసి అడిగితే కనుక ఇక్కడ 2 crores ని మనం ఏం చేయాలమ్మా? బైఫర్కేట్ చేయాలంట. 2 crores ని నేను ఏం చేయాలి? బైఫర్కేట్ చేయాలంట ఇంటూ అగ్రికల్చరల్ ఇన్కమ్ అండ్ బిజినెస్ ఇన్కమ్. అర్థమవుతుందా? అగ్రికల్చర్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కింద మనం బైఫర్కేట్ చేయాలంట. సార్ ఎలా బైఫర్కేట్ చేయాలి సార్ అని చెప్పేసానంటే ఇందులో రెండు యాక్టివిటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇప్పుడు కల్టివేషన్ అనేది చేసిన తర్వాత నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి షుగర్ కేన్ పంపిస్తావు కదమ్మా. Yes, sir. పంపించే రోజు డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా. Yes, sir. సో డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడు అమ్మా. ఏం తీసుకోమంటున్నాడు? ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోమంటున్నాడు. Yes, sir. అంటే షుగర్ కేన్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సపోజ్ షుగర్ కేన్ యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూ 4 crores ఉందనుకోమ్మా. Yes, sir. ఇప్పుడు నీకు ఇక్కడ కల్టివేషన్ కి ఎక్స్పెండిచర్ ఎంత అయిందంటే ఒక 2 crores కల్టివేషన్ కి ఎక్స్పెండిచర్ అయింది. ఒక ఇక్కడ 2 crores 6 crores ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ కి నీకు ఏమైంది? ఎక్స్పెండిచర్ అయింది. Yes, టోటల్ ఎంత sir. అవుతుందమ్మా? 2 + 6. నువ్వు నార్మల్ గా 8 రెండింటిని రెండు యాక్టివిటీస్ ని కలిపి P&L వేసావు అనుకోమ్మా. సేల్ ఏమో 10 crores, ఇక్కడేమో అగ్రికల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ 2 crores, తర్వాత Business. బిజినెస్ ఎక్స్పెండిచర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్ అనేది 6 crores, ప్రాఫిట్ అనేది 2 crores. ఇలా వేస్తావు కదమ్మా. Yes, sir. అంతేనా? Yes, sir. సో కానీ ఇక్కడ మనం ఎలా బైఫర్కేట్ చేయాలి అని చెప్పేసానంటే కనుక ఇందులో అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత తీసుకోవాలంటే కనుక ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంది కదమ్మా. Yes, sir. సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎంత? 4 crores తీసుకోవాలంట.
మైనస్ కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 2 crores. 2 crores. తీసేస్తే 2 crores అనేది ఏంటి? అగ్రికల్చరల్ ఇన్కమ్. Agricultural income. ఓకే, Yes, sir. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు బిజినెస్ కి సంబంధించిన P&L. ఇప్పుడు ఇది P&L తప్పమ్మా. ఇప్పుడు P&L వేస్తాం. సేల్ ఎంత రాస్తాం? 10 crores రాస్తాం. Yes, sir. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కనుక షుగర్ కేన్ ని నేను ఫేర్ మార్కెట్ వాల్యూ బయట నుంచి కొంటే కనుక ఆ రోజున ఉన్న రేటుకి నేను బయట నుంచి కొంటే ఎంత కొనాల్సి వచ్చేది? 4 crores కొనాల్సి వచ్చేది. Okay. వీడు కల్టివేషన్ చేసి బయట అమ్మేస్తే ఎంత కమ్మేవాడు? 4 crores అమ్మేవాడు. Yes, sir. వీడు బయటకు అమ్మేసి బయట నుంచి వీడు కొనుక్కుంటే కనుక ఎంత కొనుక్కునేవాడు? వీడు 4 crores కొనుక్కునేవాడు. సో 4 crores ని ఇక్కడ ఏమంటాడంటే షుగర్ కేన్ ఎక్స్పెండిచర్. షుగర్ కేన్ అనేది పర్చేజ్ చేసినట్టుగా షుగర్ కేన్ ఎక్స్పెండిచర్ అనేది తీసుకోమంటున్నాడు 4 crores అని చెప్పేసి. ప్లస్ Yes, sir. బిజినెస్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? 6 6 crores. crores అని చెప్పి టోటల్ గా 10 crores. నో ప్రాఫిట్ నో లాస్. బిజినెస్ ప్రాఫిట్ ఉందా ఇడికి? No, sir. వచ్చిన ఇన్కమ్ అంతా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకోమంటున్నాడు. అదే ఇప్పుడు ఇక్కడ 3 crores ప్లేస్ లో 4 crores ప్లేస్ లో 3 crores పెట్టాను అనుకోమ్మా, అప్పుడు చెప్పు, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ 1 crore వస్తుంది. అప్పుడు బిజినెస్ ఇన్కమ్ 1 crore వస్తుంది. బిజినెస్ ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇక్కడ 3 crores తీసుకుంటే 1 crore వస్తుంది ప్రాఫిట్. ఓకే, Yes, sir. సపోజ్ ఈ రోజుకి ఇప్పుడు 1 crore ఉందనుకోమ్మా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 crore ఉందనుకోమ్మా, అప్పుడు ఏమవుతుందమ్మా? 2 crore కల్టివేషన్ కాస్ట్ ను ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏమో 1 crore. అగ్రికల్చర్ లో లాస్ వస్తుందా? వచ్చేది లాస్ కదమ్మా మాక్సిమం. Yes, sir. సో 1 crore అనేది ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనుకుంటే దాంట్లో కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ 2 crores తీసేస్తే లాస్ ఎంత వస్తుంది? 1 crore. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? బిజినెస్ ప్రాఫిట్. షుగర్ కేన్ ఎంత తీసుకుంటాం? 1 crore. ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 crore కాబట్టి ఇక్కడ 1 crore వేసుకుంటాం. Yes, sir. అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుందమ్మా? బిజినెస్ ప్రాఫిట్ 3 crores. 3 crores. అర్థమైందా? Yes, sir. ఇలా బైఫర్కేట్ చేసుకుంటామమ్మా. ఇలా బైఫర్కేట్ చేసుకుని ఇలా చేసుకునేటప్పుడు ఏదైనా అసెట్ ని మనం రెండింటికి వాడుతున్నాం అనుకోమ్మా, అది అగ్రికల్చర్ పర్పస్ కి సంబంధించిన దాంట్లోని ఈ మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించిన దాంట్లోని రెండిట్లోని కూడా మనం ఒక అసెట్ వాడుతున్నాం అనుకోమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు దాన్ని ఎలా తీసుకోమంటున్నాడమ్మా? మొత్తం బిజినెస్ కిందే వాడుతున్నట్టు తీసుకోమని చెప్పేసి నేను చెప్తున్నాడమ్మా. Yes, sir. సో మొత్తం బిజినెస్ కింద వాడుతున్నట్టుగా మనం అంటే రెండు యాక్టివిటీస్ మనకు ఉండే ఒక అసెట్ మనం రెండింటికి వాడుతున్నా సరే అక్కడ ఏమంటున్నాడమ్మా? బిజినెస్ కిందే ఎగ్జిక్యూట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. అదే పర్సనల్ పర్పస్ కోసం వాడితే అప్పుడు బిజినెస్ కింద తీసుకోం సార్. తీసుకోం. కానీ అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడితే ఏమంటున్నాడమ్మా? అగ్రికల్చర్ పర్పస్ కోసమే తీసుకుంటాం. అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడినా దాన్ని బిజినెస్ పర్పస్ లో బిజినెస్ కింద కంప్లీట్ గా బిజినెస్ కింద వాడినట్టుగా భావించండి అని చెప్పేసి అంటున్నాడమ్మా. Yes, sir. అదేనమ్మా అన్నాడు. ఎక్స్ప్లెనేషన్ 7 to section 43(6) ఒకసారి మళ్ళీ చదువు. Where the income of an SSC is derived in part from agriculture and in part from business chargeable to income tax under the head profits and gains of business or profession, the total amount of depreciation shall be computed as if the entire income is business income. And the డిప్రిసియేషన్ కనుక క్లెయిమ్ చేయాల్సి వస్తే కనుక మొత్తం బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసుకుని మొత్తం బిజినెస్ ఇన్కమ్ కింద అనుకుని మనం డిప్రిసియేషన్ కంప్లీట్ గా దీనికే చార్జ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. రెండు యాక్టివిటీలు ఉన్నా సరే. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ It may be noted that where the WDV of any block comprise of asset with opening value as well as the additions made during the year, which are put to use for more than or less than 180 days, depreciation shall be computed in the following manner. 50% of the applicable rate of depreciation in respect of assets put to use for less than 180 days and depreciation at the normal rate on the balance amount in the block. ఇది మనం ఆల్రెడీ చూసిందే కదమ్మా. 50% అనేది ఎప్పుడు తీసుకుంటాం? పుట్ టు యూజ్ అనేది ఏ ఇయర్ లో అక్విజిషన్ అయితే జరిగిందో ఎడిషన్స్ లో
ఏ ఇయర్ లో ఎక్విజిషన్ జరిగిందో ఆ ఇయర్ లో 180 డేస్ కంటే తక్కువ కనుక మనం పూర్తి యూజ్ చేస్తే 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనేది చేస్తాం. అదే మోర్ దెన్ 180 డేస్ అయితే నార్మల్ డిప్రిసియేషన్ అనేది చేస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. నెక్స్ట్ WDV, slump sale and demerger. ఓకే. In case స్లమ్ of సేల్ అంటే ఏంటమ్మా? two ఇది or మనకి more. అప్లికెంట్స్ లో చూసాం, గుర్తుంది కదా? Yes, sir. ఓకే, ఇండివిజువల్ అసెట్ కి వాల్యూ అనేది అసైన్ చేయకుండా ఒక లంసన్ వాల్యూకి మొత్తం ఆ యూనిట్ ని ఆ ఇండస్ట్రీని అమ్మేస్తున్నాం అంటే కనుక దాన్ని ఏమంటాం? స్లమ్ సేల్ అని చెప్పేసి Slump sale. అంటాం. Yes, sir. గుర్తుంది కదమ్మా? Yes, sir. రైట్, చదువు. In case of slump sale, the block value shall be reduced by the WDV of the asset, which are subject matter of slump sale in the hands of transferor. Okay. In case of slump sale, the block value shall be reduced by the WDV of the assets. ఏం చేస్తాడంటమ్మా? స్లమ్ సేల్ లో బ్లాక్ వాల్యూ షెల్ బి రెడ్యూస్డ్ బై ద WDV ఆఫ్ ది అసెట్స్ లో వచ్చి బ్లాక్ వాల్యూని రెడ్యూస్ చేస్తారంట. which are subject to matter of the slum sale in the hands of the transferor. ఎవరి దగ్గర నుంచి అమ్మేస్తున్నాడు, అమ్మేస్తున్నప్పుడు ఏ అసెట్స్ అయితే అమ్మేస్తున్నాడు ఆ బ్లాక్ వాల్యూ నుంచి అసెట్ వాల్యూస్ ని తీసేస్తాడు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఆ WDV వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ని తీసుకుని అది మైనస్ చేసేస్తాం. ఎందుకంటే మనం నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు WDV వాల్యూ కూడా తీసుకుంటాం కదా, డిప్రిసిబుల్ అసెట్స్ కి అయితే WDV వాల్యూ తీసుకుంటాం కదా. Yes, sir. అలా తీసుకున్నప్పుడు ఆ WDV వాల్యూని డైరెక్ట్ గా ఆ బ్లాక్ వాల్యూ నుంచి మైనస్ చేసేసి అప్పుడు మిగిలింది కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్. In case of demerged company, the WDV of block of assets after demerger shall be the value arrived at by reducing the WDV of assets transferred pursuant to demerger from the WDV of block of assets prior to demerger. Okay. In case of demerged company, the WDV of the block of assets after demerger తర్వాత shall be the value arrived by the reducing WDV of the assets అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, అంటే వాల్యూ అనేది డిమర్జర్ లో WDV వాల్యూ తీసేసిన తర్వాత వాల్యూ అనేది తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అసెట్స్ ఏవైతే పంపించేస్తాం కదా మా రిజల్టింగ్ కంపెనీకి, అలా రిజల్టింగ్ కంపెనీకి పంపించేసిన ఆ WDV వాల్యూస్ ని తగ్గించేసి మనం ఇక్కడ కంటిన్యూ చేస్తాం బ్లాక్ అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్. In case of resulting company, ఇప్పుడు రిజల్టింగ్ కంపెనీకి ఏం చేస్తారమ్మా? ఏవైతే WDV వాల్యూస్ డిమర్జర్ నుంచి తెచ్చుకున్నారో అదే వాల్యూస్ వేసుకుని వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే ఇమిడియట్లీ బిఫోర్ డిమర్జర్ జరగడానికి ముందు ఏదైతే డిమర్జర్డ్ కంపెనీలో WDV వాల్యూ ఉందో అదే వాల్యూని వీళ్ళు కంటిన్యూ చేస్తారమ్మా. ఎందుకంటే దీన్ని ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయట్లేదు మనం. Yes, sir. చదువు. In case of resulting company where assets are transferred from the demerged company pursuant to demerger, the WDV of block of assets shall be the WDV of such transferred asset of the demerged company immediately before such transfer. సో ఆ ట్రాన్స్ఫర్ జరగడానికి ముందు డిమర్జర్ అనే ట్రాన్స్ఫర్ జరగడానికి ముందు ఏదైతే WDV వాల్యూ ఉందో అదే వాల్యూ తీసుకుని మనం చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఆఫ్ చేసాము. మా వంశిక. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్, అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 7 చదువు. ఓకే సార్. DLF India Limited, a property developer, furnishes the following information for the year ending 31st March 2021. Number of units built in the IT Park complex at Pune 200, number of unsold units 40. Cost incurred for construction of entire 200 units 100 crores. Stamp duty value at the time of completion of construction on 1st June 2020 60 crores. Out of 40 unsold units, 20 units are combined and converted into corporate office of DLF on 1st January 2021. Stamp duty value of the entire 200 units as on 1st January 2021 is 300 crores. Examine the information and advise on its taxability. ఓకే, ఇక్కడ ఏం చేశారమ్మా? వీడు ఒక ప్రాపర్టీ డెవలపర్ అంట. Yes, sir. ఓకే, సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ బిల్ట్ ఇన్ IT పార్క్ కాంప్లెక్స్ అట్ పూణే ఎన్ని చేశాడంటమ్మా? 200 అంట. అందులో అన్సోల్డ్ ఎంత ఉన్నాయి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్సోల్డ్ 40.
Cost incurred for construction of the entire 200 units is 100 crores. 100 crores. Stamp Yes, sir. duty value at the time of completion of the construction 1/6/2020 60 crores undanta. Out of 40 unsold units, 20 units are combined and converted into corporate office of DLF on 1/1/2021. అంటే ఇన్వెంటరీని దేంట్లోకి మారుస్తున్నాడమ్మా? ఇన్వెంటరీని బిజినెస్ అసెట్ లోకి మారుస్తున్నట్టే కదా. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్ చేసాడంటే అది అసెట్ లోకి మారుతున్నట్టే కదమ్మా. ఎస్ సార్. సో ఆ 20 అన్సోల్డ్ టోటల్ 40 యూనిట్స్ లో 20 యూనిట్స్ ని వీడు ఏం చేస్తున్నాడు, కార్పొరేట్ ఆఫీస్ కింద మార్చేస్తున్నాడు అంట. ఎస్ సార్. ఓకే. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఎంటైర్ 200 యూనిట్స్ యాజ్ ఆన్ 1/1/2021 రూపీస్ 300 crores. ఏ రోజైతే మారుస్తున్నాడో ఆ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉందమ్మా? 300 crores ఉందంట. మొత్తం 200 యూనిట్ల యొక్క వాల్యూ అది. సో అప్పుడు ఈ 20 యూనిట్ల వాల్యూని మనం ఏం చేద్దామంటే ఎగ్జామిన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వైజ్ ఆన్ ఇట్స్ టాక్సబిలిటీ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడమ్మా. ఎలా చేయాలమ్మా? ఇది బిజినెస్ కాబట్టి అంటే ఎంతలోకి వస్తాయమ్మా? స్టాక్ లోకి వస్తాయి. స్టాక్ లోకి వస్తుంది సార్. ఆ స్టాక్ లోంచి 40 అన్సోల్డ్ యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ లో మిగిలిపోతే మిగతా 160 సేల్ కాబట్టి మనకి సేల్ లో కన్సిడర్ చేసేస్తాం. ఈ మిగిలిన 40 లోంచి మనం ఏం చేస్తున్నాం, ఒక 20 యూనిట్స్ అసెట్స్ లోకి మార్చేస్తున్నాం. అసెట్స్ లోకి మార్చేస్తున్నప్పుడు దాన్ని కూడా మనం దేనికి తీసుకోవాలి? సేల్ కింద తీసుకోవాలి అని చెప్పేసి మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? సెక్షన్ 28 మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం అమ్మా. అలాంటప్పుడు ఈ 20 యూనిట్స్ దాని వాల్యూ కూడా మనం ఏం చేయాలి? సేల్ కింద మార్చేయాలి. 20 యూనిట్స్ కి వాల్యూ ఎంత? ఏ రోజున మారుస్తున్నామో ఆ రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి కదా. సో ఏ రోజున వాల్యూ తీసుకుంటావు? 1st January 2021 తీసుకుంటాం సార్. 1st January 2021 కి మనం వాల్యూ అనేది తీసుకుంటాం, అంతే కదమ్మా? సో ఎంత సేల్ వాల్యూ? 20 into 300/200 300 crores divided by 200 అంటే ఎంత? 30 సార్. 300/200 అంటే 30. 300/200 into 20 equals to 30. ఓకే, into 20 వేసుకుంటే ఎంత వస్తుంది? 30 సార్. 30. సో 30 crores. Yes sir. So 30 crores is the sale value. మరి దాని కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చేసి కాస్ట్ తీసుకోవాలా, స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలా? ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది 1/6/2020 కి 60 కోట్లే. 60 కోట్ల వాల్యూ తీసుకోవాలా, లేకపోతే 1/1/2021 కున్న వాల్యూ తీసుకోవాలా? ఏజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కన్వర్షన్, డేట్ ఆఫ్ కన్వర్షన్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ కన్వర్షన్ నాడు ఉన్న వాల్యూ గా తీసుకుంటాం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? 20 యూనిట్స్ యొక్క కాస్ట్ ఎంత? మొత్తం 200 యూనిట్స్ యొక్క కాస్ట్ 100 crores అయింది నీకు. మరి అలాంటప్పుడు ఇక్కడ 20 యూనిట్స్ కాస్ట్ ఎంత అయ్యేది నీకు? 10 crores అవుతుంది సార్. 10 crores కదమ్మా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే టాక్సబిలిటీ గురించి చెప్పినప్పుడు ఇక్కడ ఈ 20 యూనిట్స్ యొక్క కాస్ట్ ఏమో 10 crores, ఆ 20 యూనిట్స్ యొక్క సేల్ వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? సేల్ వాల్యూ వచ్చేసి 30 crores. 30 crores సార్. సో 30 crores minus 10 crores 20 crores అనేది మనకి ఏమవుతుందమ్మా? క్లోజింగ్ ఇన్వెంటరీ అవుతుంది. ప్రాఫిటే కదా. ప్రాఫిట్ సార్. ఇక్కడ ప్రాఫిట్ మనకి చేతికి నిజంగా వచ్చిందా? ప్రాఫిట్ లేదు. కన్వర్షన్ ని ప్రాఫిట్ కింద మనం భావిస్తున్నాం. అర్థమైందమ్మా? రైట్. సో ఇక్కడ మనం 20 crores కింద మనం భావిస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? ప్రాఫిట్ కింద. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 కూడా చదవమ్మా. Mr. A transfers plant and machinery used in the business for several years for a consideration of 20 lakhs to Mr. B. The WDV in the books of Mr. A for the said asset was 5 lakhs. The market value of the asset on the date of transfer was 4 lakhs. Determine the total actual cost of asset in case of Mr. B for computing depreciation under section 32. ఓకే, ఒక నిమిషం అమ్మా. దానికంటే ముందు ఒకసారి ఇది డిప్రిసియేషన్ గురించి ఏం మాట్లాడుకోలేదు కదా మనం. ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత చూపిస్తామమ్మా మనం?
Asset value 20 lakhs పై చూపిస్తుంది. క్వశ్చన్ లో అసెట్ వాల్యూ ఎంత చూపిస్తాం? ముందు క్వశ్చన్ సార్. ప్రాబ్లం నెంబర్ 7 లో అసెట్ వాల్యూ ఎంత చూపిస్తాం అంటున్నా. అసెట్ వాల్యూ వచ్చేసి ఇంతకి ఎప్పుడు ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఇప్పుడు 30 కోట్ల అసెట్ మీద మనం ఏం చేస్తున్నామా, ఇప్పుడు 30 కోట్లకి సేల్ వాల్యూ కింద చూపించేసి ట్యాక్స్ కట్టేస్తున్నాం 20 కోట్ల మీద. ప్రాఫిట్, బిజినెస్ ప్రాఫిట్ కింద చూపించేసి. ఇప్పుడు దాన్ని ఒకవేళ అమ్మేమనుకోమ్మా, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ అనేది వస్తాయి. ఇప్పుడు 30 కోట్ల అసెట్ ని నేను 40 కోట్లకి అమ్మాను అనుకోమ్మా, కాస్ట్ ఎంత తీసుకుంటాం? ఏ రోజు అయితే ట్రాన్స్ఫర్ కన్వర్షన్ చేసామో ఆ రోజు డేట్ అంటే తీసుకుంటాం. అంతే. ఇప్పుడు ఇక్కడ అసెట్ కాస్ట్ ఎంత తీసుకుంటున్నాం? 30 crores కింద 30 crores తీసుకుంటాం. 30 crores ని మనం అక్కడ కాస్ట్ కింద తీసుకుంటాం. ఎస్ సార్. మరి డిప్రిసియేషన్ వాల్యూ కూడా ఎంత తీసుకోవాలి? డిప్రిసియేషన్ కూడా ఆ డేట్ నే తీసుకోవాలి. డిప్రిసియేషన్ వాల్యూ కూడా ఎంత తీసుకోవాలమ్మా? 30 crores 30 తీసుకోవాలి. crores తీసుకోవాలమ్మా. సో డిప్రిసియేషన్ వాల్యూ అంటే అసెట్ వాల్యూ 30 crores తీసుకుని దాని మీద డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. ఓకేనా? రైట్. ఓకే సార్. ఒకవేళ అందులోని మరి బిల్డింగ్, ల్యాండ్ రెండు కలిపి ఉంటాయి కదా. ల్యాండ్ వదిలేసి ఓన్లీ బిల్డింగ్ వాల్యూ చూసుకోవాలి. ల్యాండ్ ఉంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ బైఫర్కేషన్ అనేది చెప్పాడా? ల్యాండ్ వాల్యూ బైఫర్కేషన్ బిల్డింగ్ వాల్యూ మీద డిప్రిసియేషన్ చేసేస్తాం అంటే 30 crores మీద డిప్రిసియేషన్ చేసేస్తున్నాం అనుకోమ్మా, ఆ 30 crores లో ఏమి ఇంక్లూడ్ అవుతుంది? ల్యాండ్, బిల్డింగ్ రెండు ఉంటాయి కదా. ఎస్ సార్. మరి ల్యాండ్, బిల్డింగ్ రెండు ఉంటే కనుక దాని మీద కూడా మనం డిప్రిసియేషన్ చేస్తున్నట్టే కదా. కానీ మనం అస్యూమ్ చేసుకోవాలి సార్ ఓన్లీ బిల్డింగ్. సో అక్కడ మనం అస్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. ల్యాండ్ వాల్యూ ఎంతో కొంత ఉంది. ఇప్పుడు 30 కోట్లు 10 కోట్లు అది చెప్పడానికి అదే వాల్యూ, చెప్పకపోతే మన ఇష్టం వచ్చిన వాల్యూ. 10 కోట్లు ల్యాండ్ తీసేస్తే ల్యాండ్ వాల్యూ 10 కోట్లు చూపించి, బిల్డింగ్ వాల్యూ ఎంత చూపించాలి? 20 కోట్లు చూపించాలి. మొత్తం కలిపి 30 కోట్లు అనేది వస్తుంది. అర్థమైందమ్మా? దాని మీద డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 చదువు. Mr. A transfers plant and machinery used in his business for several years for a consideration of 20 lakhs to Mr. B. The written down value in his books of Mr. A for the said asset was 5 lakhs. The market value of the asset on the date of transfer was 4 lakhs. Determine the actual cost of asset in case of Mr. B for computing depreciation under section 32. ఓకే. సో ఎవరి హ్యాండ్స్ లో అడుగుతున్నాడమ్మా? మిస్టర్ బి చేతిలో అంటున్నాడు. Yes sir. మిస్టర్ ఏ అమ్మేస్తున్నాడు అసెట్ ని. Yes sir. ఎంతకి? 20 లక్షలకి. Yes sir. ఎవరికి? మిస్టర్ బి కి. Mr. B కి sir. Yes sir. ఓకే. WDV ఆఫ్ ది మిస్టర్ ఏ బుక్స్ లో ఎంత ఉంది అమౌంట్? 5 lakhs ఉంది sir. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంత ఉంది? 4 lakhs ఉంది sir. మరి అలాంటప్పుడు మార్కెట్ వాల్యూ 4 లక్షలు ఉన్న అసెట్ ని 20 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాం అనుకోమ్మా. Yes sir. అంటే దేనికి కొనుక్కుంటున్నాం? ఎక్కువ పెట్టి కొనేస్తున్నాం. ఎక్కువ పెట్టి కొనుక్కుంటాం అంటే దేనికోసం? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం సార్. డిప్రిసియేషన్ ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం, ప్రాఫిట్ ని తక్కువ ఆఫర్ చేయడం కోసం, అంతే కదా. ఎస్ సార్. ఎవరైనా 4 లక్షలు ఉన్న అసెట్ ని 20 లక్షలు కొనుక్కుంటారా? కొనుక్కోరు సార్. సో కొనుక్కున్నట్లయితే క్లియర్ గా ఏమని కనిపిస్తుందమ్మా? ఫ్రాడ్ అని కనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడ అది ఎప్పుడు బయటపడుతుంది ఫ్రాడ్ అని చెప్పేసి అని? వాల్యుయేషన్ చేసేటప్పుడు, స్క్రూటినీ చేసేటప్పుడు, అసెసింగ్ ఆఫీసర్ కి స్క్రూటినీ చేసేటప్పుడు తప్ప నార్మల్ గా అయితే కనుక దొరకదు. అర్థమైందా? అలాంటప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అప్పుడు 4 lakhs వాల్యూ అని డిటర్మైన్ చేస్తాడు. ఆడి వాల్యూ అనేది ఓన్ గా డిటర్మైన్ చేస్తాడు. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఒకసారి ఆన్సర్ చదువు. According to explanation 3 to section 43(1), where any asset has been acquired from another person who has been using the asset for his business, the assessing officer has the power to determine the actual cost of the asset to act as a deterrent against excess depreciation to be claimed on the enhanced cost. In this case, as the market value of the asset as on the date of acquisition is only 4 lakhs, the assessing officer may determine the same as cost of acquisition instead of rupees 20 lakhs being the purchase consideration. అర్థమైందమ్మా? సో 20 లక్షల కంటే ఏం తీసుకోవచ్చు? 4 లక్షలు అనేది ఆ రోజున వాల్యూ అనేది కాస్ట్ కింద మనం ఇక్కడ తీసుకునే అవకాశం అనేది ఉందంట. ఎస్ సార్.
ఆఫ్ చేశాను. Okay. శిరీష, ఎస్ సార్, అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. సో అర్థమైతే ప్రాబ్లం నెంబర్ 9 చదువు. Dr. Binu Ninan purchased a house property on 1st December 2018 for rupees 10 lakhs. Till 1st May 2020, the same was self-occupied as a residence. On this date, the said building was brought into use for the purpose of his medical profession. What would be the depreciation allowable for the assessment year 2021-22, assuming that he owns no other building and the rate of depreciation is 10%? Will your answer be different if the house property had been gifted to him by his mother, who had purchased that same on 1st May 2017 for rupees 9 lakhs? ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? అక్కడ ఏం చెప్పాడు ఇష్యూ? First హౌస్ ప్రాపర్టీ కొన్నాడు 1st December 2018. ఎంత Yes, పెట్టి? sir. 10 లక్షలు పెట్టి. Yes, sir. ఇప్పటి వరకు May 1st వరకు వాడు రెసిడెన్స్ ఉన్నాడంట, సెల్ఫ్ ఆక్యుపైడ్. Yes, sir. ఆ తర్వాత ఏం చేశాడు? బిజినెస్ కి వాడాడు, వాడి ప్రొఫెషన్ కి. Yes, sir. డాక్టర్ కదా, మెడికల్ ప్రొఫెషన్ కి వాడు ఆ బిల్డింగ్ ని వాడాడంట. Yes, sir. వాడికి ఇంకే బిల్డింగ్ లేవని చెప్పేసి నిజం చేసుకుని అక్కడ 10% రేట్ దగ్గర డిప్రిసియేషన్ అనేది తీసుకుంటే ఆ బిల్డింగ్ 10% రేట్ దగ్గర డిప్రిసియేషన్ తీసుకుంటే అక్కడ డిప్రిసియేషన్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. అలాగే Yes, sir. ఇక్కడ ఆ అసెట్ ని ఏం చేయమంటున్నాడమ్మా? ఒకవేళ వాడు గిఫ్ట్ కనుక తీసుకున్నట్లయితే, ఎప్పుడు 2017లో వాడు గిఫ్ట్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ మదర్ దగ్గర నుంచి, Yes, sir. వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ప్రాపర్టీ గిఫ్ట్ తీసుకున్నాడు. ఆవిడ ఎప్పుడు పర్చేజ్ చేసిందంటే 1/5/2017 పర్చేజ్ చేసింది. ఎంతకి? 9 lakhs 9 పర్చేజ్ lakhs. చేసి ఉంటే కనుక అప్పుడు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అమ్మా. Yes, sir. సో అలాంటప్పుడు మనం ఏంటంటే కనుక ఎప్పుడో కొన్న అసెట్ ని ఇప్పుడు బిజినెస్ లోకి తీసుకొస్తున్నాం అని చెప్పేసానంటే మనం ఏం చేస్తామమ్మా? బిల్డింగ్ వరకు మాత్రమే ఇది ఫాలో అవుతామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు? ఆ బిల్డింగ్ వరకు ఏంటి డిప్రిసియేషన్ అనేది నోషనల్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. గుర్తుందమ్మా? Yes, sir. Guttam, sir. ఆ నోషనల్ డిప్రిసియేషన్ అనేది మనం మైనస్ చేసుకుంటూ Minus రావాలంట. చేస్తాం. చదువు ఆన్సర్ చదువు. As per explanation 5.2 section 43 subsection 1, depreciation of 50,000 for year ending 31st March 2019 and 95,000 for the year ending 31st March 2020 will be notionally computed and deducted from the cost of 10 lakhs. Okay. Dr. Binu can... ఒక నిమిషం అమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ ఎప్పుడు కొన్నాడు? 1st December 2018 కొన్నాడు. Yes, sir. కానీ మనకి బిజినెస్ లోకి ఎప్పుడు తీసుకొచ్చాడు? On the date. 1/5/2020 నాడు. Yes, sir. 1/5/2020 నాడు బిజినెస్ లోకి తీసుకొచ్చారు సార్. సో అప్పటి వరకు ఉన్న డిప్రిసియేషన్ మనం ఏం చేస్తాం? మైనస్ చేసుకుంటాం కదా. మైనస్ చేస్తాం సార్. yes sir. సో డిప్రిసియేషన్ ఎంత ఇక్కడ? 2018-19 లో డిప్రిసియేషన్ ఎంతమ్మా? 50,000 సార్. ఎందుకు? లెస్ దాన్ 180 డేస్ కాబట్టి అక్కడ 50% నోషనల్ డిప్రిసియేషన్. yes sir. నోషనల్ డిప్రిసియేషన్ లో నార్మల్ గా ఎంత పర్సెంటేజ్ కంటే 10% అంటే ₹1,00,000 అవ్వాలి. కానీ Yes, sir. అది లెస్ దాన్ 180 డేస్ కాబట్టి మనం ఏం చేసుకుంటాం? 50,000 తీసుకుంటాం. yes sir. సో తర్వాత ఆ ఇయర్ లో ఇప్పుడు మనకి అసెట్ అనేది తీసుకొచ్చాడు కదా బిజినెస్ Yes, sir. లోకి. yes sir. సో ఆ ఇయర్ లో ఎంత వస్తుంది డిప్రిసియేషన్? కంప్లీట్ ఇయర్ కి వచ్చేస్తుంది, మోర్ దెన్ 180 డేస్. yes sir. సో కాబట్టి అక్కడ ఆ బ్లాక్ లోకి తీసుకొచ్చేసి మనం ఏం చేస్తాం? 10% డిప్రిసియేషన్ అనేది చేస్తాం. ఎంత? 95,000 సార్. ఓకే, సో అది నోషనల్ డిప్రిసియేషన్ కింద మనం తీసుకుంటా ఉంటాం. yes sir. ఇప్పుడు మన బుక్స్ లో అసెట్ కింద ఎంత చూపించుకుంటాం? మైనస్ నోషనల్ డిప్రిసియేషన్ సార్. మైనస్ నోషనల్ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత సో 10 lakhs మైనస్ 1,45,000. తీసేస్తే మిగిలింది కాస్ట్ ఆఫ్ అసెట్ అవుతుంది. 8,55,000. yes sir. ఇయర్ కి 21-22 కి మనకి ఎంత డిప్రిసియేషన్ వస్తుంది? రిటర్న్ డౌన్ Sir? వాల్యూ కాబట్టి 8,55,000 into 10%. 85,500 సార్. ఓకేనమ్మా? అది ఫస్ట్ బట్ ఆన్సర్. విల్ యువర్ Yes, sir. ఆన్సర్ బి డిఫరెంట్ అన్నాడు కదా, అప్పుడు yes sir. దాని గురించి అప్పుడు ఏం చేస్తాం? ఆడు కొనలేదు, వాడికి ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది. అప్పుడు మనం కాస్ట్ కూడా ఏం తీసుకుంటాం? Yes, sir. ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకుంటాం, తీసుకోమా?
తీసుకుంటాం సార్. సో ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకున్నప్పుడు 2017లో కొన్నారు ఆవిడ ఎస్ సార్. 9 లక్షలకి. మరి అలాంటప్పుడు నోషనల్ డిప్రిసియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? 2017 నుంచి సార్. 2017 నుంచి ఇప్పుడు వరకు వస్తుంది. ఓకే. ఎస్ సార్. డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చూడమ్మా. ఫస్ట్ ఇయర్ ఎండెడ్ 31st మార్చ్ 2018 కి వచ్చేసరికి మోర్ దెన్ 180 డేస్ కాబట్టి ఆవిడ ఏమవుతుంది? 10% సార్. 90,000. 10%. తర్వాత ఆ 90,000 తీసేస్తే 8,10,000 ఉంటుంది. ఆ నెక్స్ట్ Yes, ఇయర్ కి 10% 81,000. 81,000. సో అది కూడా తీసేస్తే 72,900 సార్. నెక్స్ట్ 7,29,000 ఉంటుంది. దాని మీద 10% అంటే 72,900 అనేది వస్తుంది. ఆ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత మిగిలిన వాల్యూ ఏం చేస్తామమ్మా? అసెట్ కింద మనం తీసుకుంటాం. ఎస్ సార్. బిల్డింగ్ ఒక్కదానికి ఈ ఆప్షన్ అనేది మనం ఇస్తాం. ఎస్ సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. నోషనల్ డిప్రిసియేషన్ అనేది మనం మైనస్ చేసేది ఓన్లీ బిల్డింగ్ కి మాత్రమే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. Mr. A acquired an asset on 15th April 2019 for rupees 2 lakhs, on which depreciation is charged at the rate of 10%. He sold the asset to Mr. B for rupees 2 lakhs on 1st April 2020. Again, on 16th September 2020, the same asset was reacquired by Mr. A for rupees 2 lakhs. Compute the actual cost in the hands of Mr. A for the assessment year 2021-22. ఎలా చేయాలమ్మా? ఇప్పుడు ఏం చెప్పాడు అసలు? అసెట్ కొన్నది ఎప్పుడు? 15/4/2019 నాడు 2 లక్షలకు కొన్నాం. డిప్రిసియేషన్ రేట్ ఎంత? 10%. 10%, sir. He sold the asset to Mr. B for 2 lakhs. 2 లక్షలకు అమ్మేశాడు. ఇప్పుడు 1/4/2020 1st April 2020. Again 16/9/2020 same asset was reacquired by him by Mr. A for 2 lakhs. మళ్ళీ 2 లక్షలుగా కొన్నాడంట. Yes sir. ఇది అమ్మేశాడు, మళ్ళీ అంతే వాల్యూ కొనుక్కున్నాడంట. Yes sir. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? అడక కంప్యూట్ ద యాక్చువల్ కాస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఏ ఫర్ ద అసెస్మెంట్ 21-22 కి వాడికి యాక్చువల్ కాస్ట్ కింద ఎంత చూపించాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. Yes sir. నార్మల్ గా మనం కొన్నది 15/4/2019 ఫస్ట్ కొన్నాం. మనం ఎంత కొన్నాం? 2 lakhs కొన్నాం. 2 lakhs sir. ఆ తర్వాత ఒక ఇయర్ వాడాం కదా మనం. Yes sir. 20,000 ఎంత అవుతుంది? 20,000 sir. 2020కి 10% కదా అది చెప్పిన రేటు. Yes sir. తీసేస్తే WDV as the asset as on the transfer date కి WDV వాల్యూ ఎంత కనిపిస్తుందమ్మా? 1,80,000 sir. సో మంత్లీ మనం ఏం చేసాం? సేల్ చేసేసాం. Yes sir. సో మన దగ్గర WDV వాల్యూ ఎంత కనిపిస్తుంది? 1,80,000 కనిపిస్తుంది. Yes sir. అలాంటి వాల్యూ 1,80,000 ఉన్న వాల్యూని మనం ఎంత కొన్నా ఉంటా? రీఎక్విజిషన్ ప్రైస్ 2 lakhs కొన్నా ఉంటా. Yes sir. అప్పుడు ఏ వాల్యూ తీసుకోమంటాడమ్మా? WDVR price paid for repurchase whichever is lower sir. WDV తీసుకుంటాం. 1,80,000 sir. 1,80,000 కదా. రైట్. ఇక్కడ కూడా చూడమ్మా 1,80,000 వచ్చిందమ్మా? Yes sir. నెక్స్ట్ వచ్చింది sir. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11 కూడా చదవమ్మా. In the above case, what will be the cost of asset in the hands of Mr. B if the asset has been leased back to Mr. A? ఒకవేళ ఇట్ హాస్ బీన్ లీజ్డ్ బ్యాక్ టు మిస్టర్ ఏ అంటున్నాడు. Yes sir. అంటే మిస్టర్ బి కొనుక్కొని మళ్ళీ దాన్ని ఎవరికి ఇచ్చాడు? Mr. A కి లీజ్ కి ఇచ్చాడు sir. లీజ్ కి ఇచ్చేసాడంట. అప్పుడు ఏంటవుద్ది? చదవమ్మా. WDV as per explanation 4A to section 43 subsection 1, in case of sale and lease back transactions, the actual cost shall be the WDV of the asset to the transferor at the time of transfer to the SSC. Accordingly, the WDV at the time of transfer by Mr. A being rupees 1,80,000 shall be the actual cost for computing depreciation. The cost of asset to Mr. B for charging depreciation shall be 1,80,000 instead of 2 lakhs. So, ఇక్కడ అది లీజ్ అయినా సరే, సేల్ అయినా లీజ్ అయినా ఎంత తీసుకుంటాడమ్మా మళ్ళీ? At the time of transferor కి WDV ఎంత ఉంటే అంత తీసుకుంటాం సార్. అంటే 1,80,000 అంతే కదమ్మా? Yes sir. రైట్. ఆఫ్ చేశాను. నిఖిల
ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. రైట్. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 12 చదవమ్మా. Yes, sir. Mr. A converted the following assets used for personal purpose into his business assets as on 1/4/2020. Building, original cost 20 lakhs, date of acquisition 1st April 2018. Fair market value as on 1st April 2020 is 30 lakhs, and value recorded in the books as on 1st April 2020 is 30 lakhs. Land, original cost is 10 lakhs. Date of acquisition 1st April 2017. Fair market value as on 1st April 2020 is 50 lakhs, and value recorded is 10 lakhs. Furniture, original cost 5 lakhs. Date of acquisition 1st April 2018, and fair market value is 2 lakhs. Value recorded is 3 lakhs. Compute the cost of asset to be capitalized in the books of Mr. A. Assume the rate of depreciation for buildings as 5%. So Mr. A converted the following assets used for personal purposes into his business assets. Personal Yes, sir. purpose కోసం కొన్న assets ని మనం బిజినెస్ అసెట్స్ కింద మార్చుకుంటున్నామంట. Yes, sir. అలాంటప్పుడు మనం ఇక్కడ అసెట్ వాల్యూస్ బుక్స్ లో ఎంత తీసుకోవాలి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. నార్మల్ గా yes, sir. బిల్డింగ్ కి ఒక ప్రొవిజన్ ఉంటది. Yes, sir. నేషనల్ డిప్రిసియేషన్ ఏం చేస్తాం మనం? అది బిల్డింగ్ ఒకటే తీసుకుంటాం సార్. బిల్డింగ్ ఒకదానికి నేషనల్ డిప్రిసియేషన్ అనేది మైనస్ చేస్తామని తీసుకుంటాం. చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అంతేనా? Yes, sir. Yes, సో sir. నేషనల్ డిప్రిసియేషన్ ఎంత? 2018లో కొన్నాం మనం అసెట్ ని. Yes, sir. అలాంటప్పుడు 18, 19, 19, 20, 20, 21 చూడాలి ఇప్పుడు మనం. Yes, sir. ఎంత వాల్యూ తీసుకోవాలి? ఒరిజినల్ కాస్ట్ తీసుకోవాలి సార్. ఒరిజినల్ కాస్ట్ ఎంత? 20 lakhs. 20 lakhs, sir. 20 lakhs నుంచి మనం ఏం చేసుకుంటే వెళ్ళాలి? డిప్రిసియేషన్ మైనస్ చేసుకుంటే వెళ్ళాలి. Yes, sir. సో డిప్రిసియేషన్ అనేది మైనస్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 2 years డిప్రిసియేషన్ అనేది మైనస్ చేయాలి. 18, 19, 19, 20. 19, 20, yes, sir. సో రెండు డిప్రిసియేషన్ తీసేస్తే ఎంత వచ్చింది? 18 lakh 5,000, sir. 5,000. అప్పుడు అది నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ కింద మనం చూపించుకుంటాం. Yes, sir. మరి ల్యాండ్ ఫర్నిచర్ సంబంధించింది అయితే అది తీసుకోం సార్, ఓన్లీ బిల్డింగ్ కి సంబంధించిందే తీసుకుంటాం సార్. ఓకే, ల్యాండ్ ఫర్నిచర్ కి సంబంధించిన ల్యాండ్ ఫర్నిచర్ ని కూడా మనం కన్వర్ట్ చేసాం కదా. Yes, sir. ల్యాండ్ ని ఫర్నిచర్ ని కూడా కన్వర్ట్ చేసినప్పుడు ఏ వాల్యూ మనం అడాప్ట్ చేసుకోవాలని అడుగుతున్నాను. ఒరిజినల్ కాస్టే సార్. రైట్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ 5 చదవమ్మా. ఆ Yes, టేబుల్ కింద ఉంది కదా. Explanation 5 to section 43(1) requires the notional depreciation to be computed only in the case of building and not in the case of any other asset. Therefore, the value of other fixed assets, namely land and furniture, shall get recorded at 10 lakhs and 5 lakhs respectively. However, in case of building, the cost to be adopted for the purpose of computing depreciation under IT Act shall be rupees 18 lakhs 5,000 as given above, and not as rupees 30 lakhs as adopted by Mr. A. ఇక్కడ ల్యాండ్ ఫర్నిచర్ బిల్డింగ్ కాదు కాబట్టి, బిల్డింగ్ నేచర్ కాదు కాబట్టి రెండింటిని కలిపి రెండింటిని వే వాల్యూ తీసుకుంటాం. ఒరిజినల్ కాస్ట్ ఎంత అయితే ఉందో అంత వాల్యూకి మనం ఇప్పుడు బుక్స్ లో తీసుకుంటాం మా డిప్రిసియేషన్ కోసం. Yes, sir. కానీ బిల్డింగ్ కి మాత్రం నేషనల్ డిప్రిసియేషన్ అనేది మైనస్ చేసి తీసుకుంటాం. ఎందుకంటే ఓన్లీ బిల్డింగ్ కి మాత్రమే డిప్రిసియేషన్ ప్రొవిజన్ అనేది మనం నేషనల్ డిప్రిసియేషన్ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Yes, sir. ఓకే, అలాగే అదే నాన్ రెసిడెంట్ అనుకోమ్మా. ఇక్కడ Yes, sir. అసెట్ ఈజ్ నాన్ రెసిడెంట్, దెన్ అప్పుడు ఏంటి? Actual cost, sir. యాక్చువల్ కాస్ట్. Yes, sir. బిల్డింగ్ కి అప్లై చేసిన నేషనల్ డిప్రిసియేషన్ ప్రొవిజన్స్ ప్రతి అసెట్ కి అప్లై చేయాలి. Yes, sir. పైన స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ చెప్పుకున్నప్పుడు చెప్పాను కదమ్మా. Yes, sir. నాన్ రెసిడెంట్ కనుక ఉన్నట్లయితే నాన్ రెసిడెంట్ కి మనం ఏం చేస్తాం? నేషనల్ National డిప్రిసియేషన్ అసెట్ కి వస్తది. Yes, sir. కానీ రెసిడెంట్ కి అయితే కనుక ఓన్లీ బిల్డింగ్ మాత్రమే వస్తది. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో క్వశ్చన్ లో విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ మిస్టర్ ఏ ఇస్ ఏ నాన్ రెసిడెంట్ అన్నాడు అంటే ఏం రాయాలి? ఈ నేషనల్ డిప్రిసియేషన్ అనేది ప్రతి అసెట్ కి చేసి అప్పుడు మనం వాల్యూ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. Yes, sir. ఓకే. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. In case of Veeresh. Hello, sir. చెప్పమ్మా, చదువు. Yes, yes. In case of Veeresh, there are 2 lorries at the beginning of the year used in transport business.
The WDV as on 1st April 2020 of lorry A is rupees 7 lakhs and lorry B is rupees 5 lakhs. During the year, lorry C is purchased on 10th December 2020 for rupees 10 lakhs. Rate of depreciation applicable is 30%. On 28th March 2021, lorry A is sold for rupees 8 lakhs. Determine the amount of depreciation available to the SSC for the assessment year 2021 to 22. What will be your answer? If instead of selling lorry A, lorry C is sold for 8 lakhs as on 28th March 2021. ఓకే, ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. ఓపెనింగ్ WDV ఎంత చెప్పాడమ్మా? As on 1st April వచ్చేసి 7 lakhs and 5 lakhs అంటే 12 lakhs. 12 lakhs. ఓకే, ఇందులో Yes, ఏమేమి sir. అసెట్స్ ఉన్నాయి? 2 అసెట్స్ ఉన్నాయి. Yes, sir. మనం ఏమనుకున్నాం, అసెట్స్ బ్లాక్ లో ఉన్న నెంబర్ వేసుకుంటాం, బ్లాక్ వాల్యూ కూడా వేసుకుంటాం అని చెప్పాను. Yes, sir. ఓకే, తర్వాత అందులోంచి ఎడిషన్స్ అయినా జరిగినాయి, కొత్తగా అసెట్ అయినా కొన్నామా? Yes, sir. 10th December ను కొన్నారు సార్. 10th December కొన్నాం. ఎంత? 10 lakhs సార్. ఓకే, 10 అది lakhs. యాడ్ చేస్తాం సార్. ఓకే, యాడ్ చేస్తాం అంటే Yes, అంటే sir. 22 lakhs. Yes, దీనిలో sir. సేల్ వాల్యూ ఏమన్నా ఉందా? మనీ ఇస్ పేబుల్. ఉంది సార్. లారీ ఏ సోల్డ్ ఫర్ 8 lakhs ఉంది సార్. మెషినరీ లారీ ఏ ని సేల్ చేస్తాం, 8 lakhs సేల్ చేసేసాం. ఎస్ సార్. తీసేస్తే ఎంత వస్తుంది? ఏ కి అయితే 14 lakhs వస్తుంది సార్. ఏసీ కి 14 lakhs సార్. 14 lakhs. ఓకే, ఎస్ సార్. సో 14 lakhs వచ్చిందమ్మా. ఈ 14 lakhs మీద డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే గనక ఆ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ ఇక్కడ పుట్టు యూజ్ అనేది, ఇక్కడ కొత్త సెట్ యొక్క పుట్టు యూజ్ అనేది ఎంత అమ్మా? లెస్ దాన్ 180 డేసా? 28th March న 10th December న కొన్నారు కదమ్మా. 10th December అంటే అదే రోజున పుట్టు యూజ్ చేసాడని చెప్పేసి అసంప్షన్ తీసుకున్నా సరే మనకి ఏమొస్తుంది? లెస్ దాన్ 180 డేస్ కదా వస్తుంది. ఈ 14 lakhs ని మనం బైఫర్కేట్ చేయాలమ్మా. ఏమని? లెస్ దాన్ 180 డేస్ ఉన్నది 10 lakhs వాల్యూని, ఈ 4 lakhs ఎందులోది? పుట్టు యూస్ సార్. ఇక్కడ ఏ అనే అసెట్ అమ్మాయి, అందులో ఇక్కడ ఏమున్నాయి? ఏబి అని ఉన్నాయి. ఏబి అనే లారీస్ ఉన్నాయి. మనం కొత్తగా కొన్న సి. ఇప్పుడు ఏ అమ్మేసాం కాబట్టి ఏ వాల్యూ పోతుంది? 12 లక్షల నుంచి 8 లక్షలు పోతుంది. ఏ వాల్యూ 12 లక్షల్లోనే కదా ఉంది. 8 లక్షలు తీసేస్తే ఎంత ఉంటుంది? 4 lakhs సార్. ఏబి వాల్యూ అంటే ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 4 lakhs. 4 lakhs కదా మనకి ఏమొస్తుంది? డిప్రిసియేషన్, నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది. ఈ 10 లక్షల మీద ఇప్పుడు 14 లక్షల్లో 10 లక్షలు ఉన్నది కదమ్మా. ఈ 10 లక్షల మీద ఎంత వస్తుంది? 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్. నార్మల్ డిప్రిసియేషన్ ఎంత? ఇక్కడ డిప్రిసియేషన్ రేట్ ఎంత? ఇక్కడ వచ్చేసి 30% సార్. 30%? ఎస్ సార్. సో 30% కాబట్టి ఇక్కడ 10 lakhs into 30% అంటే ఎంత? 3 lakhs అవుతుంది. ఎస్ సార్. 3 lakhs లో 50% అంటే 1,50,000. 50,000. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ 4 lakhs మీద 30% అంటే 4 lakhs into 30%. 1,20,000 సార్. 1,20,000. సో రెండు కలిపితే ఇక్కడ 1,20,000, ఇక్కడ 1,50,000. రెండు కలిపితే ఎంత? 2,70,000 సార్. 2,70,000 అనేది డిప్రిసియేషన్ అమ్మా. ఎస్ సార్. రైట్. అదే ఇక్కడ ఈ 14 లక్షల వాల్యూ ఉండిపోయింది కదమ్మా. 14 లక్షలు వాల్యూ ఉండిపోతే ఇక్కడ సి అమ్మేస్తే అలాగా, ఇప్పుడు 8 లక్షలకి మనం అమ్మేసింది సి అనుకుంటే కనుక 14 లక్షల నుంచి ఏమైపోతుంది? సి వాల్యూ పోతుంది. అంతేనా? సో ఇక్కడ 14 లక్షల్లో ఏ వాల్యూ ఉంటుంది? ఏ అండ్ సి వాల్యూ ఉంటుంది. అంతే, అర్థమైందా? అందులో సి నుంచి కొంత లాస్ వచ్చింది, అది కూడా పోతుంది. అంటే ఇక్కడ 14 లక్షలు దేనికి సంబంధించింది? ఏ అండ్ బి కి సంబంధించిందే కదా. సో ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది డిప్రిసియేషన్ వస్తుందా? ఇక్కడ లెస్ దాన్ 180 డేస్ వాల్యూ డిప్రిసియేషన్ వస్తుందా? ఫుల్ వాల్యూ వస్తుంది సార్. ఎందుకంటే లెస్ దాన్ 180 డేస్ వచ్చే డిప్రిసియేషన్ వాల్యూ అసెట్ మైనస్, ఇక్కడ మైనస్ అయిపోయింది. సి కింద మైనస్ అయిపోయింది, ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఉన్న డిప్రిసియేషన్ వాల్యూ అంతా దేనికి సంబంధించింది? ఏ కి సంబంధించింది.
ఎస్ సార్. సో ఇది లెస్ దాన్ 180 days అనేది ఒక ఆప్షనే లేదు ఇక్కడ. అవును సార్. సో అలాంటప్పుడు ఇది డైరెక్ట్ గా ఎంత తీసుకుంటావు? 30% తీసుకుంటావు. 30% సార్. ఎస్ సార్. ఎంత? 4,20,000 సార్. 4,20,000. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, సపోజ్ ఇక్కడే చిన్న క్వశ్చన్ ఎక్స్టెన్షన్ నేను చేస్తున్నానమ్మా, ఇది Yes, ఒక్కసారి sir. ఆన్సర్ చెయ్యి. ఒకవేళ ఎసెట్ ఏని అమ్మేసాం, ఓకే సార్. ఎసెట్ ఏని అమ్మేసాం అని చెప్పేసి అనుకుంటే ఎసెట్ ఏని ఎంతకు అమ్మామంట? 12 లక్షలకి అమ్మామంట. ఇక్కడ ఓకే 12 సార్. లక్షలు టోటల్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఉంది. ఇక్కడేమో Yes, sir. 10 లక్షలేమో మనం కొన్నాము, ఎడిషన్ ఇచ్చేస్తే 22 లక్షలు అయింది. ఎస్ సార్. ఓకే, ఒక 13 లక్షలకి అమ్మామనుకుందాం. 13 లక్షలకి ఎసెట్ ఏని అమ్మేసామంట. ఎస్ సార్. అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటదమ్మా? 9 lakhs సార్. 9 lakhs కదా. ఇప్పుడు Yes, sir. దీని మీద డిప్రిసియేషన్ ఎలా వస్తుంది? ఈ 9 Sir, lakhs ఒక- వాల్యూ అనేది ఎడిషన్ వాల్యూ కంటే తక్కువే కదా ఉంది. అవును సార్. అలాంటప్పుడు ఈ 9 lakhs ని ఎంత 9 lakhs మీద డిప్రిసియేషన్ ఎంత తీసుకోవాలంటే ఈ ఎడిషన్ మీద ఉన్నట్టే తీసుకోవాలంట. ఎడిషన్ వాల్యూ సి అనేది ఎడిషన్ ఉంది కదా, అవును సార్. సి ఎడిషన్ కి మీదే వస్తుందంట. ఇది 9 lakhs ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా లెస్ దాన్ 180 days తీసుకోవాలంట. తీసుకుని 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ మనం చేయాలంటమ్మా. ఓకే సార్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 4,50,000 సార్. దీని 50% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అంటే ఇంటూ ఇక్కడ 30% అంటే 15% వస్తుంది. ఎంత ఎంత అవుతుందమ్మా? 9 lakhs ఇంటూ 15% అంటే 1,35,000 సార్. 1,35,000 వస్తుందమ్మా డిప్రిసియేషన్. అర్థమైంది సార్. ఇక్కడ 10 lakhs కంటే తక్కువ ఉంటే కనుక అదంతా కూడా ఎడిషన్స్ నుంచి వచ్చినట్టు తీసుకోవాలి. ఒకవేళ ఎడిషన్ అసెట్ తీసేసాం అనుకోమ్మా, అప్పుడు మిగిలిందంతా కూడా ఒరిజినల్ బ్లాక్ లో ఓపెనింగ్ బ్లాక్ లో ఉన్న వాల్యూ తీసుకున్నట్టు తీసుకోవాలి. ఓకే సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అమ్మా నువ్వు 2 ప్రాబ్లమ్స్ చదివేసావా, ఒకటే చదివావా? 2 చెప్పేసాను సార్. రైట్, ఆఫ్ చేసాను. నెక్స్ట్ రమ్య. సార్ అమ్మా అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. అర్థమైతే కనుక ప్రాబ్లం నెంబర్ 14 చదవమ్మా. ఎస్ సార్. In the case of Messrs. X Limited, the WDV of the following assets as on 1st April 2020 stood as follows. Motor cars A 60,000, B 50,000, motor cars H 93,500, motor taxis C 80,000, D 1,50,000, motor buses E 1 lakh, F 90,000. Motor car H was purchased on 15th October 2019. During the previous year 2020-21, motor car A is sold for rupees 70,000 and motor bus F is sold for rupees 60,000. One motor taxi G has been purchased on 15th August 2020 for rupees 1,20,000. The general rate of depreciation for motor cars, motor taxis and motor buses are 15%. Group the above assets into block of assets and compute the depreciation for the assessment year 2021-22. Would your answer differ if the aforesaid motor taxis and motor buses are used in a business of running them on hire? ఓకే, సో విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అనేది పక్కన పెడితే, నార్మల్ గా ఈ బ్లాక్ అంతా మోటార్ కార్, మోటార్ టాక్సీ, మోటార్ బస్సెస్ ఏ రేట్ అంటమ్మా? 15% రేట్ అంట. 15% rate, sir. ఓకే, సో అలాంటప్పుడు 15% రేట్ అన్నప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం WDV వాల్యూస్ అని చెప్పాడు. మోటార్ కార్ ఏ కి, మోటార్ కార్ బి కి, మోటార్ కార్ హెచ్, ఇలా మొత్తం అన్ని అసెట్స్ చెప్పి టోటల్ వాల్యూ ఎంత ఉన్నది? ఇక్కడ వాల్యూ ఎంత తీసుకోవాలి? 60,000. ఇక్కడ 60,000 తీసుకుంటాం. Yes, sir. సో 93,500 తీసుకుంటాం.
50,000, 80,000, 1,50,000, 1,90,000. టోటల్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 6,23,500, sir. 6,23,500. 500, sir. ఓకే. నీకు ఇక్కడ మోటార్ కార్ హెచ్ అనేది ఎప్పుడు పర్చేజ్ చేసామమ్మా? 15/10/2019 పర్చేజ్ చేసామంట. Yes, sir. ఓకే. సో అంటే ఇక్కడ మనకి ఓకే, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2021 motor car A is sold for 70,000. Okay, motor bus F is sold for 60,000. One motor taxi G was purchased on 15/8/2020, 1,20,000. This is the edition. The general rate of depreciation for motor cars, motor taxis, and motor buses C are 15%. Group the above assets into block. Block లోకి మనం తీసుకుంటే కనుక ఏ అసెట్స్ ని బ్లాక్ లోకి తీసుకుంటామమ్మా? ఈ మొత్తం అన్ని అసెట్స్ బ్లాక్ లోకి వస్తాయి రావా? వస్తాయి, sir. సో వచ్చినప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? Total value 6,23,500, sir. ఓకే. ఇక్కడ ఓకే, ఇక్కడ ఈ మోటార్ కార్స్ ఉన్నాయి కదమ్మా, ఈ మోటార్ కార్స్ కి 30% రేట్ చెప్తున్నాడమ్మా. ఈ మిగిలిన అన్ని కూడా ఏం చెప్తున్నాడు? మోటార్ టాక్సీస్ ఇవి 15% రేట్ చెప్తున్నాడమ్మా. ఇక్కడ బైఫర్కేషన్ ఇచ్చాడు ఇలాగా. ఓకే, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇంకా మనం చూడలేదు కాబట్టి. Yes, sir. సో ఇక్కడ ఈ మోటార్ కార్స్ వదిలేసి మిగతా టోటల్ చేస్తే ఒక నిమిషం, సారీ. ఓకే, ఇక్కడ ఆన్సర్ అనేది కొంచెం తేడా చేసాడమ్మా. నార్మల్ గా అయితే కనుక ఇదంతా 15% లోకి వస్తుంది కదా. Yes, sir. 15% లోకి వస్తుంది కాబట్టి ఆ 15% వాల్యూని మొత్తం తీసుకోవాలి మనం. ఓకే, Yes, sir. రైట్. సో ఇక్కడ ఏం చేశాడంటే కనుక ఏ రోజు వాల్యూ ఇచ్చాడు? 1/4/2020 వాల్యూ ఇచ్చాడు కదమ్మా. ఇది ఇవన్నీ కూడా. Yes, sir. సో 1/4/2020కి వాల్యూ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ మొత్తం 15% లో చేద్దామమ్మా మనం. ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్ గా ఇంకా మోటార్ కార్స్ ఉన్నాయి కదా. ఈ మోటార్ కార్ ని విడిగా తీసుకుని చేశాడు అంటే ఏదో స్పెసిఫిక్ గా చెప్పినట్టు. అలా చెప్పలేదు కాబట్టి మొత్తం 15% బ్లాక్ లోనే మొత్తం అన్ని తీసుకుందాం. Yes, sir. సో అలా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి స్పెషల్ గా కేటగిరీ ఏం చెప్పట్లేదు కదా. 30% అని ఇప్పుడు మోటార్ కార్ హెచ్ ఇక్కడ 30% తీసుకున్నాడు. దానికి ఏమి బేసిస్ అనేది ఏం చెప్పలేదు. చెప్పాడా? Yes, sir. చెప్పలేదు, sir. సో చెప్పలేదు కాబట్టి టోటల్ గా వాల్యూ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చమ్మా మనం. ఓకే, Yes, sir. రైట్. 6 lakhs ఎంత వస్తుందమ్మా? 23,500, sir. 23,500. ఇదంతా కూడా 15% బ్లాక్ కింద తీసుకుందాం. లేకపోతే Yes, sir. తీసుకుంటే మోటార్ కార్స్ అన్ని కూడా పర్సెంటేజ్ తీసుకోవాలి. ఓకే, తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది స్టార్ట్ చూసిన తర్వాత మనం డిసైడ్ చేసుకుందాంలేమ్మా. తర్వాత ఈ 6,23,500 కి కొత్తగా ఎడిషన్స్ ఎంత? 1,20,000. 1,20,000, sir. సో టోటల్ ఎంత అవుతుంది? 7,43,500. 43,500, sir. అందులోంచి అసెట్స్ సేల్ చేసాం. ఏ అసెట్స్ సేల్ చేసాం? మోటార్ Motor కార్ ఏ car నమ్మేసాం, మోటార్ కార్ ఎఫ్ నమ్మేసాం. మొత్తం కలిపి Yes, సేల్ sir. వాల్యూ ఎంత? 1,30,000. 1,30,000, sir. సో 1,30,000 తీసేసాను. Yes, sir. తీసేస్తే 6,13,500, sir. 6,13,500. సో దీని Yes, మీద sir. మనకి డిప్రిసియేషన్ అనేది 15% రావాలి. కానీ ఇక్కడ కొత్తగా కొన్న అసెట్ ఎప్పుడు కొన్నాం? 15 August 2014 కొన్నాం. అది మోర్ దాన్ Yes, 180 డేస్, లెస్ దాన్ 180 డేస్? ఆగస్ట్ అంటే మోర్ దాన్ 180 డేస్ కదా More than- వస్తుంది. Yes, sir. సో మోర్ దాన్ 180 డేస్ కాబట్టి అక్కడ నార్మల్ డిప్రిసియేషన్ రేట్ వస్తుంది. అంటే 15%. డైరెక్ట్ గా 15% దీని మీద అప్లై చేసేచ్చు కదా. 50% Yes, అనేది sir. అప్లై చేయాలి అక్కడ ఎడిషన్స్ మీద. Sir. మనం ఇక్కడ 1,20,000 అనేది జీ ఒకటే కదమ్మా మనం తీసుకున్నది. Yes, sir. సో జీ అనేది మోర్ దాన్ 180 డేసే కదా.
ఎస్ సార్, మోర్ దెన్ 180. మోర్ దెన్ 180 డేస్ కాబట్టి ఆ మోర్ దెన్ 180 డేస్ ఎడిషన్స్ కి ఈ ఓపెనింగ్ WD వాల్యూ మొత్తం కలిపి ఎంత రేట్ పడుతుంది? 15% సార్. 15% వచ్చేస్తుంది. 50% ఆఫ్ ద నార్మల్ డిప్రిసియేషన్ అవసరం లేదు కాబట్టి 6,13,500 into 15% డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఎస్ సార్. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి తర్వాత క్వశ్చన్ ఏమడు కదమ్మా, విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అని చెప్పేసి అని అడిగాడు. ఎస్ సార్. సో విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అన్నప్పుడు ఓకే, విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అన్నప్పుడు ఏమడు కదమ్మా, మోటార్ టాక్సీస్ అండ్ మోటార్ బస్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్ అని చెప్పేసి అని అడిగాడు. ఎస్ అంతేనా? సార్. అప్పుడు డిప్రిసియేషన్ రేట్ అనేది మారిపోతుందమ్మా. ఎస్ సార్. సో డిప్రిసియేషన్ రేట్ అనేది మార్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్ సార్. మోటార్ టాక్సీస్ అండ్ బస్సెస్ కి 30% డిప్రిసియేషన్ రేట్ వేసి క్యాలిక్యులేట్ చేసామమ్మా. ఎస్ సార్. అంతే డిఫరెన్స్, మిగతాదంతా నథింగ్ డిఫరెంట్. ఓకే ఎస్ సార్. రైట్. ప్రాబ్లం నెంబర్ 15 చదువుతాం. Tata Tea Limited engaged in the business of growing and manufacturing tea derived total income of rupees 10 lakhs, of which rupees 6,50,000 is agricultural income and the balance rupees 3,50,000 is business income. Depreciation pertaining to agricultural income is rupees 65,000 and business income is rupees 35,000. The WDV of the assets on 1st April 2020 was rupees 15 lakhs. Compute the WDV for the year ended 31st March 2021. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటేనమ్మా, టోటల్ అసెట్ వాల్యూ అది 15 లక్షలు ఉంది. అసెట్ వాల్యూ, WDV ఆఫ్ ది అసెట్ వాల్యూ. అసెట్ దేనికి ఉపయోగించామంట? Agriculture. టాటా టీ లిమిటెడ్ అనేవాడు ఎందులో ఉన్నాడు? ఇప్పుడు టీ లీవ్స్ ని వాడే గ్రో చేస్తున్నాడు, దాని నుంచి టీని వాడే తయారు చేస్తున్నాడు. అంటే Yes, sir. టీ లీవ్స్ ని గ్రో చేయడం అనేది అగ్రికల్చరల్ యాక్టివిటీ. Yes, sir. అదే టీ లీవ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్, టీ పౌడర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బిజినెస్ యాక్టివిటీ. Yes, sir. ఆ మిషనరీని రెండింటికి వాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏమనుకున్నామా, ఇట్ ఈస్ డీమ్డ్ టు బి ద బిజినెస్ డిప్రిసియేషన్. మొత్తం అంతా కూడా బిజినెస్ కే వాడామని చెప్పేసి తీసుకుని డిప్రిసియేషన్ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. Yes, sir. డిప్రిసియేషన్ అట్రిబ్యూటబుల్ టు ద అగ్రికల్చర్ అని చెప్తున్నాడమ్మా, 65,000 చెప్పాడు. బిజినెస్ 55,000, ఇన్కమ్ కేమో 35,000 చెప్పాడు. 35,000. ఇక్కడ 35,000 నార్మల్ గా డిప్రిసియేషన్ యాక్చువల్లీ అలౌడ్. Yes, sir. ఈ 65,000 అనేది ఏమవుతుందమ్మా, అగ్రికల్చర్ కి సంబంధించింది. ఇట్ ఈస్ డీమ్డ్ టు బి ద బిజినెస్ డిప్రిసియేషన్. Yes, sir. అంతే కదా? అంతే సార్. సో కాబట్టి మొత్తం 95,000 అలౌ చేస్తాం ఇక్కడ. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. సో ఇక్కడ టోటల్ గా మనకి అసెట్ వాల్యూ 15 లక్షల నుంచి ఎంత మైనస్ చేయాలి డిప్రిసియేషన్ అని చెప్పేసి 1 lakh, sir. 1,35,000 యాజ్ వెల్ యాజ్ 65,000 రెండు మనం మైనస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంటైర్ అమౌంట్ ని బిజినెస్ డిప్రిసియేషన్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అగ్రికల్చర్ పర్పస్ కోసం వచ్చిన డిప్రిసియేషన్ కూడా డీమ్డ్ టు బి ద బిజినెస్ డిప్రిసియేషన్ కింద తీసుకోండి అని చెప్పేసి మనం ప్రొవిజన్ చదువుకున్నాం అమ్మా. Yes, sir. ఎక్స్ప్లనేషన్ 7 to section 43 subsection 6. Yes, sir. అంతే కదమ్మా? సో కాబట్టి 15 లక్షల అసెట్ నుంచి ఇక్కడ మీకు చూసుకుంటే ₹1,00,000 అంటే ఇదేమో డైరెక్ట్ గా డిప్రిసియేషన్ ఫర్ ది బిజినెస్ డిప్రిసియేషన్. ఇది అగ్రికల్చరల్ డిప్రిసియేషన్, దాన్ని డీమ్డ్ టు బి బిజినెస్ డిప్రిసియేషన్ కింద మనం భావిస్తాం. డీమ్డ్. Yes, sir. అర్థమైందమ్మా? సో కాబట్టి అర్థమైంది, నెట్ sir. వాల్యూ ఎంత మిగులుతుంది? 14 lakhs, sir. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Clear, sir. రైట్, ఆఫ్ చేసామ్మా. నెక్స్ట్ రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి ఇచ్చాడమ్మా. రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాడు. ఆ చార్ట్ లో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఇందులో కొన్ని నేను టిక్ పెడతాను, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా పర్టికులర్ గాని. ఓకే, బిల్డింగ్ కి వచ్చేసరికి డిప్రిసియేషన్ రేట్ అనేది మనం చూస్తే కనుక ఇందులో ఇక్కడ రెసిడెన్షియల్ పర్పస్ కోసం వచ్చిన డిప్రిసియేషన్ 5%,
ఇది పైన కవర్ అవ్వని 10%. ఓకే, వుడ్ ప్యూర్లీ టెంపరరీ ఎరెక్షన్స్ ఈ వుడెన్ స్ట్రక్చర్స్ 40% అంటున్నాడు. ఈ రెండు మేజర్ గా ఎక్కువగా అడుగుతుంటాడమ్మా. ఓకే, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ గుర్తుపెట్టుకోవాలి 10%. తర్వాత మిషనరీ అండ్ ప్లాంట్ లో ఎక్కువగా అడిగే వాటిని మనం చెప్పుకుంటామా. ఓకే, ఈ రెండింటి గురించి కూడా మోటార్ వెహికల్స్ ఇవి చెప్పటి గుర్తుపెట్టుకోండి. తర్వాత టాంజిబుల్ అసెట్స్ లో మీకు డిప్రిసియేషన్ అనేది ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే కనుక ఈ 15% ఒకటి, ఈ 30% ఒకటి. జనరల్ గా మిషనరీ గురించి ఏమి చెప్పకపోతే కనుక, ఏమి ఇవ్వకపోతే కనుక ఇది రెసిడ్యువల్ కేటగిరీ అంటారు. అప్పుడు పైన చెప్పిన స్పెసిఫిక్ గా చెప్పినవి ఏవైనా సరే అక్కడ 15% అప్లై చేయాలమ్మా. ఓకే, ఆ తర్వాత షిప్స్ గురించి 20%, ఇంటాంజిబుల్స్ 25%, ఇంటాంజిబుల్ అసెట్స్ మనం 25% అనేది చేస్తామంట. సో డిప్రిసియేషన్, ఇలా డిప్రిసియేషన్ రేట్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి జస్ట్ రౌండ్ ఆఫ్ చేశానమ్మా. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఒకవేళ మిషనరీలో ఇంకేమైనా కేటగిరీస్ వస్తే కనుక ఏమైనా తెలియకపోతే అసంప్షన్ రాసి డిప్రిసియేషన్ చేసి పడండి. జనరల్ గా మనకి ఎన్ని బ్లాక్స్ వస్తాయని చెప్పేసి అంటే కనుక బిల్డింగ్ లో మనకి 5%, 10%, 40% బ్లాక్, ప్లాంట్ అండ్ మిషనరీలో 15, 20, 30, 40, 45, అండ్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ లో 10%, ఇంటాంజిబుల్ అసెట్స్ ఒకటే రేటు 25%, అలాగే ఫర్నిచర్ కూడా ఒకటే రేటు 10%. ఇలా బ్లాక్స్ అనేవి ఇన్ని బ్లాక్స్ రావడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, రైట్. మానస, Yes, sir. ఇక్కడ అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా. అడిషనల్ పాయింట్స్ అనేవి అందులో సెకండ్ పాయింట్ నుంచే చదువమ్మా. Yes, sir. Computer software means any computer program recorded on any disk, tape, perforated media, or other information storage device. For the purpose of depreciation, computer includes computer accessories and peripherals, namely printers, scanners, servers, UPS, etc. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ రికార్డెడ్ అని అంటే డిస్క్ మీద కానీ లేకపోతే టేప్ మీద కానీ ఏదైనా పర్ఫోరేటెడ్ మీడియా ద్వారా అంటే ఏదైనా స్టోరేజ్ డివైస్ ద్వారా మనం చేసినా సరే అవన్నీ కూడా ఎందులోకి వస్తాయి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ లోకి వస్తాయని చెప్పేసి అని అంటున్నాడమ్మా. కంప్యూటర్ ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిప్రిసియేషన్ కంప్యూటర్ ఇంక్లూడ్స్ కంప్యూటర్ యాక్సెసరీస్ అండ్ పెరిఫెరల్స్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇక్కడ కంప్యూటర్స్ గురించి ఎక్కడ ఉందో డిప్రిసియేషన్. ఓకే, సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ 40%, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటున్నాడు కాబట్టి దాని మీద కూడా వాల్యూ మీద కూడా మనం ఏం చేయాలంటే 40% అనేది మనం డిప్రిసియేషన్ రికార్డ్ చేయాలి. సార్ కంప్యూటర్ అంటే ఏంటి, అక్కడ ఉన్న ప్రింటర్ అవి కూడా వస్తాయా అని చెప్పేసి అంటే కంప్యూటర్ ఇంక్లూడ్స్ కంప్యూటర్ యాక్సెసరీస్ అండ్ పెరిఫెరల్స్, నేమ్లీ ప్రింటర్, స్కానర్, సర్వర్, యూపీఎస్ ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ లోకే వస్తాయంట. కంప్యూటర్ పెరిఫెరల్స్ కూడా కంప్యూటర్ లోకే వస్తాయి. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న 40% వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, నెక్స్ట్. Yes, sir. Water treatment system includes system for desalination, demineralization, and purification of water. సో వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్. Machinery and plant includes pipes needed for delivery from the source of supply of raw water to the plant and from the plant to the storage facility. Okay, next. Communication equipments such as mobile phones and EPA box shall not be classified as computers but classified under the block machinery and plant. సో ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన. ఓకే, రైట్. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రపోర్షనేట్ డిప్రిసియేషన్ అని ఉంది కదమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకసారి చదువమ్మా. Proportionate depreciation. In the case of succession of business taking place during a previous year, the aggregate amount of depreciation claimed by the predecessor and the successor. ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్ అంటున్నాడమ్మా. అంటే ఏంటి అంటే సక్సెషన్ ఆఫ్ బిజినెస్ జరిగింది అంటే కనుక ఇప్పుడు అమాల్గమేషన్, డీమర్జర్ ఇలాంటివి జరిగినాయి అనుకోమ్మా, లేకపోతే ప్రొప్రైటర్షిప్ కన్వర్టెడ్ టు పార్ట్నర్షిప్, ప్రొప్రైటరీ కన్సర్న్ కన్వర్ట్ టు పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కన్వర్టెడ్ టు కంపెనీ, ఇలాంటివి ఉన్నాయనుకోమ్మా.
ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సగంలో ఇయర్ మధ్యలో సగంలో కనుక ఎలాంటి సక్సెషన్ జరిగింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? డిప్రిసియేషన్ అనేది పాతవాడికి వస్తుందా కొత్త వాడికి వస్తుందా అని చెప్పేసి అని క్వశ్చన్ వస్తుంది కదమ్మా. Yes, sir. ఎందుకంటే పాతవాడి దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది అసెట్, కొత్త వాడి దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది అసెట్. Yes, sir. మరి అప్పుడు అలాంటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అని చెప్పేసి అంటే ఆ ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు అన్నట్టుగా భావించి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేయాలంటమ్మా ఆ ఇయర్ కి. Okay, sir. సో ఇప్పుడు అమాల్గమేషన్ లో అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీ నుంచి అమాల్గమేటింగ్ కంపెనీకి అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి అమాల్గమేటెడ్ కంపెనీకి అసెట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అని చెప్పినట్టుగా భావించి మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేయాలంట. ఆ డిప్రిసియేషన్ ని మనం ఏం చేయాలంట, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నారో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అసెట్ అనేది వాళ్ళ దగ్గర ఉందో ఆ నెంబర్ ఆఫ్ డేస్ ని బేస్ చేసుకుని బైఫర్కేట్ చేసుకోవాలంట. ప్రిడిసెసర్ సక్సెసర్. Yes, sir. చదవమ్మ ఇప్పుడు. Should not exceed the amount of depreciation calculated for the year at the prescribed rates as if this succession had not taken place. Such depreciation is to be apportioned between the predecessor and the successor in the ratio of number of days for which the asset were used by them. This provision applies even in respect of amalgamation, demerger and succession of firm or a proprietary concern by a company. అంటే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, అమాల్గమేషన్ అనేది సగం మధ్యలో ఇయర్ లో జరిగింది అనుకో, ఇయర్ మధ్యలో జరిగింది అనుకో, ముందుగా ఉన్న అంటే అమాల్గమేటింగ్ కంపెనీకి అమాల్గమేటెడ్ కంపెనీకి డిప్రిసియేషన్ ఎలా వస్తుంది సార్ అని చెప్పేసి అంటే అసలు అమాల్గమేషన్ జరగనట్టుగా భావించి డిప్రిసియేషన్ చేసామంటున్నాడు. చేసేసిన డిప్రిసియేషన్ ని నెంబర్ ఆఫ్ డేస్ లో ఏం చేయమంటున్నాడు, ఇది ఈ అమాల్గమేటింగ్ కంపెనీ అన్నాడు హోల్డ్ చేసింది, అమాల్గమేటెడ్ అన్నాడు హోల్డ్ చేసింది అని చెప్పేసి బేసిస్ లో బైఫర్కేట్ చేసామంటున్నాడు. మా ప్రపోర్షనేట్ డిప్రిసియేషన్ అంటున్నాడు. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్. Assets used partly for business and partly for personal purposes. Section 38. Where any asset is used partly for business and partly for personal purposes, only proportional. పార్ట్లీ ఫర్ ది బిజినెస్ పార్ట్లీ ఫర్ ది అగ్రికల్చర్ అంటే ఏమనుకున్నావమ్మా, మొత్తం బిజినెస్ ఉంది మనం తీసుకుంటామని చెప్పేసి అని అనుకున్నాం. Yes, sir. అలాగే పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ పర్సనల్ అంటే ఏమనుకుంటాం, మొత్తం కలిపి తీసుకుంటాం, మొత్తం బిజినెస్ కింద బిజినెస్ అనుకోము. పర్పస్. Yes, sir. అర్థమైందా? Yes, sir. ఆ ప్రపోర్షనేట్ అమౌంట్ మాత్రమే మనం బిజినెస్ కింద వాటి తీసుకుంటాం అంట. Okay, sir. ఓకే, చదవమ్మ. Only proportionate expenses and depreciation as determined by the assessing officer can be claimed as deduction. సో ఇక్కడ For example, ఇక్కడ మనం ఏంటంటే డిప్రిసియేషన్ అనేది పర్సనల్ అసెట్ అనేది పర్సనల్ పర్పస్ కి అలాగే యాజ్ వెల్ యాజ్ బిజినెస్ పర్పస్ కి రెండింటి కోసం వాడేమంటే కనుక అప్పుడు ఆ ప్రపోర్షనేట్ బిజినెస్ కి వాడినంత వరకు మాత్రమే అలౌ చేస్తారమ్మా, పర్సనల్ కి వాడినన్ని అలౌ చేయరు. yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. For ఎగ్జాంపుల్ example, the opening WDV of the motor car is rupees 5 lakhs. In case the motor car, which is entitled for depreciation of rupees 75,000, was partly used for personal and partly for official purpose. ఓకే, ఇక్కడ Purposes? పార్ట్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ ది పర్సనల్ అన్నాడు మోటార్ కార్ ని. దాని మీద Yes, sir. డిప్రిసియేషన్ అంతా 75,000 చెప్పాడు. అలాంటప్పుడు పర్సంటేజ్ ఏమి చెప్పకపోతే చెప్తే దాన్ని చెప్పినట్టు, చెప్పకపోతే అసెసింగ్ ఆఫీసర్ వాటి ఎగ్జంప్షన్ ప్రకారం వెళ్ళిపోతాడమ్మా. జనరల్ గా ఏం చేస్తారు, 50-50 తీసుకుంటారు. Yes, sir. సో అందుకని చెప్పేసి డిప్రిసియేషన్ ఎంత అలౌ చేస్తారు, 75,000 లో 37,500. రైట్, మిగిలినంతా టాక్సిబుల్ చేస్తారు. Yes, sir. డిప్రిసియేషన్ కింద అలౌ చేయరు కదా. చేయరు, sir. ఓకే, సో ఆఫ్ చేసాము. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్. ఇంకా కొంచెం ఆస్పెక్ట్ ఉందమ్మా డిప్రిసియేషన్ గురించి. టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు. అందులో అంటే టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే డబ్ల్యూడివి ఎస్ఎల్ఎం అనుకుంటారు, కానీ ఇక్కడ కొంచెం సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే డిప్రిసియేషన్ ఫర్ పవర్ సెక్టర్ అండర్టేకింగ్, ఇది కూడా మీకు తెలుసు. సో ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆస్పెక్ట్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఇక్కడతో మన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుందాం అమ్మా. అంటే డిప్రిసియేషన్ గురించి కంప్లీట్ చేసుకుందాం. తర్వాత పీజీబీపీ లో నెక్స్ట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం చూద్దాం. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.